शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्यास्तु सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्यास्तुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं भासे। ఇప్పుడు మన సహోక్తి అలంకారం చెప్పుకుంటున్నాం కదా, అంతేనండి? అవును సార్. అవునండి. సహోక్తి ఉపమాన ఉపమేయయోః ఏకస్య ప్రాధాన్య నిర్దేశే అపరస్య సహార్థ సంబంధే సహోక్తి అని మనం అనుకున్నాం. మొన్న ఈ సహా అనే దాంతో దేనికైతే యోగం ఉంటుందో అది అప్రధానము అని, లేదా అప్రధానానికి సహా కలపాలి అని సహయుక్తి అప్రధానే అనే ఒక సూత్రం కూడా చెప్పుకున్నాం, కారకంలో వచ్చిందని. అప్రధానానికి సహాని కలపాలి, అలా కూడి ఉన్నప్పుడు తృతీయ విభక్తి వస్తుంది అని అక్కడ చెప్పారు మనకి. అంచేది ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఒకదానికి ప్రాధాన్యము వేరొక దానికి అప్రధానత్వము చెప్తారు. ఏది అప్రధానమో అది సహా అనే దాంతో కూడి ఉంటుంది. అంచేది అపరస్య సహార్థ సంబంధే అది సహోక్త్యలంకారము అని చెప్పారు. ఇక్కడ కొంచెం విమర్శ రాశారు, అది మొన్న చదవలేదు, తర్వాత చదువుదామని చెప్పారు. భేద ప్రాధాన్యే ఇచ్చేవ, ఇక్కడ కూడా భేదం అంటే ఇంతకుముందు వ్యతిరేకాలంకారంలో సాదృశ్యం ఉన్నప్పటికీ భేదానికి ప్రాధాన్యం అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా భేదానికి ప్రాధాన్యము అంటారు. గుణ ప్రధాన భావ నిమిత్తం అత్ర భేద ప్రాధాన్యం. ప్రధానము అప్రధానము తన్నిమిత్తకమైన భేదమే ఇక్కడ ఉంటుంది అన్నారు. అంటే రెండు విషయాల్లో ఒకదానికి ప్రాధాన్యము మరొక దానికి అప్రాధాన్యము, అదే సహోక్తి అన్నారు కదా. సహతో కూడి ఉన్నది మరొక దానికి అప్రాధాన్యము అన్నారు కదా. గుణము అంటే అప్రధానము అని అర్థం. గుణ ప్రధాన భావ నిమిత్తం అత్ర భేద ప్రాధాన్యం. ఈ భేద ప్రాధాన్యము అంటే ఏమిటో చెబుతున్నారు. ఏమిట? గుణప్రధాన నిమిత్తమైనదే భేద ప్రాధాన్యం ఇక్కడ. అంటే ఒకటి ప్రధానము ఒకటి అప్రధానము అని ఎప్పుడైతే భేదం చెప్పామో తన్నిమిత్తకమైన భేదమే ఇక్కడ ప్రధానంగా ఉంటుంది అని. సహార్థ ప్రయుక్తశ్చ గుణప్రధాన భావ. ఇక్కడ మళ్ళీ అదే తిరిగేసి మళ్ళీ చెబుతున్నారు. ఈ గుణప్రధాన భావం అనేది సహార్థయుక్త, సహా అనే శబ్దముతో దానితో ఆ అర్థముతో కూడి ఉన్నది. ఇంతకుముందే అనుకున్నాం మనం, అప్రధానానికి సహా అని కూడి ఉంటుంది అని. ఈ సహా ఉన్నప్పుడు తృతీయ ఉంటుంది. అంటే సహార్థయుక్తమైనది అప్రధానము, అదే గుణప్రధాన భావానికి మనకి తెలియపరిచేటువంటిది అనమాట. సహార్థయుక్తశ్చ గుణప్రధాన భావ. ఉపమానోపమేయత్వంచ అత్ర వైవక్షికం. ఆయన అనేది ఏమిటంటే ఇక్కడ ఉపమాన ఉపమేయ భావం అనేది మన ఇష్టం. ఉపమాన ఉపమేయ భావం వచ్చేటట్లుగా చెప్పచ్చు, లేదా అది లేకుండా కూడా చెప్పచ్చు అన్నారు. అది వైవక్షికం, వివక్షాధీనం. మనం చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేకపోతే లేదు.
అంటే ఉపమానోపమేయ భావం అనేది ఇక్కడ తప్పనిసరి కాదు అనే అభిప్రాయం. ఉపమానం ముఖ్యమైనది ఏంటంటే గుణప్రధాన భావమే తప్పనిసరి అన్నమాట ఇక్కడ. ఉపమానోపమేయత్వం చాత్ర వైవక్షికం ద్వయోరవి ప్రాకరణికత్వాత్ అప్రాకరణికత్వాత్ వా. అది అక్కడ రెండు విషయములు ప్రాకరణికములైతే ఉపమానోపమేయ భావం ఉండదు. రెండు విషయములు అప్రాకరణికములైన ఉపమానోపమేయ భావం ఉండదు. సాధారణంగా ఎప్పుడు కూడా ఒకటి ప్రాకరణికము వేరొకటి అప్రాకరణికమైనప్పుడే ఉపమానోపమేయ భావం మనకు తెలియబడుతూ ఉంటుంది. రెండు ఉంటే రెండు ఉపమేయములే ఉంటాయి. రెండు ప్రాకరణికములే అయితే రెండు ఉపమేయములే అవుతాయి. రెండు అప్రాకరణికములు అయితే రెండు ఉపమానములు అయిపోతాయి. కాబట్టి ఇది వివక్షాధీనము అని అన్నారు. సహా అర్థ సామర్థ్యాద్వితయోస్తుల్య కక్ష్యత్వం. అయితే రెండు ప్రాకరణికములు రెండు అప్రాకరణికములు అనే వాటికి తుల్యకక్ష సహార్థముతో కూడి లేదా సహార్థము యొక్క సామర్థ్యం వల్ల వాటికి తుల్యకక్ష్యత్వం అంటే రెండు ఒకే కక్షలో ఉండడం. ఒకే కక్షలో ఉండడం అంటే రెండు ప్రాకరణికములు అవడం కానీ రెండు అప్రాకరణికములు అవడం కానీ అంతే తుల్యకక్ష అంటే. తత్ర తృతీయాంతస్య నియమేన గుణభావాత్ ఉపమానత్వం. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ప్రధానము అప్రధానము అని ఎప్పుడైతే అన్నామో, ఇప్పుడు చూడండి ఉపమాలంకారం తీసుకున్నాం అనుకోండి, ఏదో మనకి మొట్టమొదట్లో చెప్తాడు ఉపమా ఇతర సాదృశ్య లక్ష్మీ రులసితి ద్వయో హంసి వకృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే అన్నాడు అనుకోండి. ఇక్కడ కీర్తికి హంసకి ఉపమానోపమేయ భావం. కానీ ప్రాధాన్యం దేనికి? ఉపమేయమైన కీర్తికే ప్రాధాన్యం, హంసకి అప్రధానం. అంచేది ఎప్పుడు కూడా ఏదైతే మనం అక్కడ వర్ణింపదలిచేమో దానికే ప్రాధాన్యం. అంచేది ఉపమేయానికే ప్రాధాన్యం. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఏమిట? తత్ర తృతీయాంతస్య నియమేన గుణభావాత్ ఉపమానత్వం. తృతీయాంతం ఎప్పుడు అప్రధానంగా ఉంటుంది కాబట్టి అప్రధానానికే తృతీయ వస్తుంది అని అనుకున్నాం కదా. కాబట్టి తృతీయాంతంగా సహా అనే దాంతో కలిపి దేన్నైతే చెప్పేమో తప్పనిసరిగా అప్రధానమే అయి ఉంటుంది. ఆ అప్రధానమైంది ఉపమానం అవుతుంది, ప్రధానమైంది ఉపమేయం అవుతుంది. అర్ధాచ పరిశిష్టస్య ప్రధానత్వాత్ ఉపమేయత్వం. అది ఒకదానికి అప్రధానము అని చెప్పేమంటే పరిశిష్ట న్యాయం చేత మరొకటి ప్రధానము, అదే ఉపమేయము అని. ఇప్పుడు అంచేది ఇక్కడ ఏమిటి? ఉపమాన ఉపమేయ భావము అనేది అర్ధాత్ సిద్ధమైంది కాబట్టి అది వివక్షితం కావచ్చు, వివక్షితం కాకపోవచ్చు. అంచేది పైన వైవక్షికం అని చెప్పారు. ఇక్కడ ప్రధాన అప్రధాన భావమే ముఖ్యం కానీ ఉపమాన ఉపమేయ భావం ముఖ్యం కాదు అన్నారు. శబ్దాశ్చాత్ర గుణప్రధాన భావ శాబ్దాశ్చ దీర్ఘం లేదు. శాబ్దశ్చాత్ర గుణప్రధాన భావ. శాబ్దము అంటే శబ్దతః సిద్ధించిన అర్థం, శబ్దతః సిద్ధించిన అర్థం. అది ఇక్కడ గుణప్రధాన భావమే. పైన చెప్పాడు కదా, గుణము అప్రధానము, ఒకటి ప్రధానము. ఆ గుణప్రధాన భావానికే ఇక్కడ ప్రాధాన్యం కానీ ఉపమాన ఉపమేయ భావానికి ప్రాధాన్యం లేదు. అసలు ఆ ఉపమాన ఉపమేయ భావము అది తాత్పర్యంగా అర్ధాత్ సిద్ధమైందే కానీ శబ్దతః సిద్ధించింది కాదు. ఇక్కడ శబ్దతః ఏం సిద్ధిస్తుంది? ఒకటి ప్రధానము, వేరొకటి అప్రధానము, అంత మాత్రమే తెలుస్తుంది. కానీ ఉపమానోపమేయ భావము శబ్దతః సిద్ధించింది కాదు అంటున్నాడు. అది అర్ధాత్ సిద్ధమైంది.
అంటే ఇది అప్రధానం కాబట్టి ఈ అప్రధానం ఉపమేయం అవుతుంది, మిగిలినటువంటి ప్రధానం ఉపమేయం అవుతుంది అని తాత్పర్యార్థంగా మనం గ్రహించవలసిందే. కానీ శబ్దాత్తు ఇది ఉపమానము అదే ఉపమేయము అనే సంగతి ఇక్కడ చెప్పబడదు. కాబట్టి శాబ్ద అంటే అది శబ్దత, శబ్దం వల్ల మనకి సిద్ధించింది ఏమిటి, తెలిసింది ఏమిటి అంటే గుణ ప్రధాన భావమే అన్నారు. ఎందువల్లంటే అక్కడ తృతీయతో ఏదైతే ఉందో సహయుక్తం, ఆ సహయుక్తంతో ఉన్నది అప్రధానము, శాస్త్రీయముగా అది అప్రధానము అని ముందు తెలిసిపోతుంది. అది ఎప్పుడైతే అప్రధానం అని తెలిసిందో వేరొకటి ప్రధానము అని తెలుస్తుంది. అంటే గుణప్రధాన భావమే ఇక్కడ శబ్దత సిద్ధిస్తుంది, కానీ ఉపమాన ఉపమేయ భావము కాదు అన్నారు. శాబ్దశ్చాత్ర గుణ ప్రధాన భావ వస్తుతస్తు విపర్యయోపి స్యాత్. అంటే క్వచిత్ అనమాట. సహజ వస్తుత నిజానికి ఎక్కడైనా విపర్యయం కూడా ఉండొచ్చు. అంటే మనం చెప్పేటువంటి వాక్య విన్యాసాన్ని బట్టి మనం ప్రధానాన్ని అప్రధానంగాను, అప్రధానమైన దాన్ని ప్రధానంగా కూడా చెప్పచ్చు. దానికి చూడండి, నిన్న తెలుగులో ఒక వాక్యం చెప్పుకున్నాం. రాముడు సీతతో అడవికి వెళ్ళాడు, సీత రాముడితో అడవికి వెళ్ళాడు. ఈ వాక్యాల్లో తేడా ఏమిటి? రాముడు సీతతో వెళ్ళాడు అంటే రాముడు ప్రధానం, సీత అప్రధానం. సీత రాముడితో వెళ్ళింది అంటే సీత ప్రధానం, రాముడు అప్రధానం. అక్కడ మనం వాక్య విన్యాసాన్ని బట్టి అంటే ఏమిటి, ఈ సహార్థము తృతీయ విభక్తి దేనికి తగులుస్తామో అది అప్రధానం అవుతుంది. వస్తుత ప్రాధాన్యం వేరే కావచ్చు. అంటే కథ ప్రకారంగా రాముడు అడవికి వెళ్ళడమే ప్రధానం, సీత కాదు. కానీ మనం వాక్యం రాసేటప్పుడు సీత రాముడితో వెళ్ళింది అంటే మనం సీత వెళ్ళడాన్ని ప్రధానంగా భావించినప్పుడు, వెళ్ళక్కర్లేకపోయినా భర్తను అనుసరించి వెళ్ళినటువంటి మహానుభావురాలు ఆవిడ, మహాసాధ్వి అని చెప్పదలిస్తే అప్రధానమైన వస్తుత అప్రధానమైన దానికి మనం ప్రాధాన్యాన్ని భావించి సీత అనేది ప్రథమా విభక్తిలోను, అసలు ప్రధానమైనటువంటి రాముడికి అప్రధానాన్ని చెప్పి తృతీయ విభక్తిలోను వాడచ్చు. అది అనమాట. అంటే ఏంటనమాట, వివక్షాధీనము కాబట్టి మనము ఎవరికి ప్రాధాన్యం చెప్పదలిస్తే వాళ్ళకి ఇంకొకరికి తృతీయ వాడితే వాళ్ళకి ప్రథమ వాడితే సరిపోతుంది అన్నమాట. అలాగా వాక్యాన్ని బట్టి ఒక్కొక్కప్పుడు ప్రధానం అప్రధానంగాను, అప్రధానం ప్రధానంగాను అయ్యే అవకాశం కూడా ఉన్నది అన్నారు. తత్రాపి వస్తుతస్తు విపర్యోపి స్యాత్ తత్రాపి నియమేన అతిశయోక్తి, తత్రాపి నియమేన అతిశయోక్తి మూలత్వం అస్యాహ. ఎక్కడైతే అప్రధానాన్ని ప్రధానంగా, ప్రధానాన్ని అప్రధానంగా చెప్తామో అది అతిశయోక్తి మూలం అవుతుంది అన్నాడు. నియమేన అతిశయోక్తి మూలత్వం అస్య సాచ కార్యకారణ ప్రతి నియమ విపర్యయ రూపా. అంటే ఎక్కడైతే మనం అప్రధానముగా ఉన్నదాన్ని ప్రధానంగా వివక్ష చేసి చెప్తామో అప్పుడు అటువంటి సహోక్తి అలంకారం, ఆ అలంకారంలో దానికి అతిశయోక్తి మూలత్వం ఉంటుంది. అంటే అతిశయోక్తి కారణంగా అనమాట. ఆ అతిశయోక్తి మూలత్వం కూడా ఎటువంటి అతిశయోక్తి అంటే కార్యకారణ ప్రతి నియమ విపర్యయ రూప. ఇది మనకి విపర్యయము ఇదివరకు వచ్చింది, కార్యకారణ విపర్యయం. అంటే కారణం ముందు జరిగి కార్యం తర్వాత జరగవలసి ఉండగా ముందే కార్యం జరిగినట్టు తర్వాత కారణం జరిగినట్టుగా, లేదా కార్యకారణములు ఒకేసారి జరిగినట్లుగా విపర్యయ విధ్వంస అని 2 రకాలు చెప్పాడు అక్కడ అతిశయోక్తిలో. అంటే ఆ కార్యకారణ విపర్యయమేనా విధ్వంసమేనా
ఆ కార్యకార్య కారణ విపర్యయ రూపమైన అతిశయోక్తి మూలముగా కలిగిన సహోక్తి. అయ్యా, కార్యకారణ విపర్యయం అంటే ముందు వెనకలు, పౌర్వాపర్యం మారడం, అది అలా మారితే అతిశయోక్తి అవుతుంది. అటువంటి అతిశయోక్తి మూలముగా కలిగింది సహోక్తి అవుతుంది. అంటే ఆ భేదాన్ని చెబుతున్నాడు. సహోక్తి మామూలుగా పైన గుణప్రధాన భేదంతో చెప్పేయచ్చు. అయితే ఒక్కొక్కప్పుడు సహజముగా ప్రధానమైన దాన్ని అప్రధానంగాను, సహజంగా అప్రధానమైన దాన్ని ప్రధానంగాను చెప్పినట్లయితే అది అతిశయోక్తి మూలకం అవుతుంది. ఆ అతిశయోక్తి కూడా ఎటువంటి అతిశయోక్తి అంటే కార్యకారణ విపర్యయ రూపమైన అతిశయోక్తి. అటువంటి అతిశయోక్తి మూలముగా కలిగిన సహోక్తి అవుతుంది అని. మరొక రకం అభేద అధ్యవసాయ రూపాచ. అభేదాధ్యవసాయం ఇది తెలుస్తుంది మనకి. ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని భావించడం అంటే పూర్తిగా ఉపమేయముందు ఉపమానాన్ని ఆరోపించడం అన్నమాట. ఆ విధంగా కూడా సహోక్తి అవుతుంది అని. అభేద అధ్యవసాయశ్చ శ్లేషభిత్తికో అన్యథావా. మళ్ళీ ఈ అభేదాధ్యవసాయము కూడా శ్లేషభిత్తిక అన్నాడు. అంటే శ్లేష మూలంగా కలిగింది, ఆధారంగా కలిగింది. అంటే శ్లేషం ఉంటే కానీ అభేదాధ్యవసాయం కుదరదు. సాహిత్యం చాత్ర కర్త్రాదీనాం భేదాత్ జ్ఞేయం. ఎక్కడ అటువంటి చోట అభేదాధ్యవసాయము శ్లేషభిత్తికగా ఎక్కడైతే ఉందో, ఎప్పుడైతే శ్లేషభిత్తిక అయితే ఏమవుతుందో అక్కడ రెండు అర్థాలు వస్తాయి కదా. ఒకటి ప్రధానము, ఒకటి అప్రధానముగా గ్రహింపబడుతుంది. రెండు అర్థాల్లో ఒకటి ప్రధానమైన అర్థము, ఒకటి అప్రధానమైన అర్థము ఉంటుంది. అయితే మరి ఒకే పదం చేత రెండూ చెప్పినప్పుడు సహోక్తి ఎట్లాగా అంటే ఇక్కడ చెప్తారు కర్త సాహిత్యం సహభావం. సాహిత్యం అంటే ఈ సహభావం అనేది సహోక్త్యలంకారం అవ్వాలి కదా. ఆ సహభావం అనేది కర్తృభేదం చేత ఉంటుంది. అంటే శ్లేష వచ్చినా ఒక అర్థంలో కర్త ఒకళ్ళవుతారు, వేరొక అర్థంలో కర్త ఇంకొకరు అవుతారు అనమాట. అలా కర్తృభేదం చేత ఇద్దరు కర్తలు ఏదో ఒకేసారి పనిచేసినట్లుగా అక్కడ సహోక్తి అవుతుంది. ఆ సహోక్తి అనేది సాహిత్యం అనే శబ్దానికి ఇక్కడ అర్థం అది. సాహిత్యము అంటే సహభావం. సహభావం ఉండడమే సహోక్త్యలంకారానికి మూలం. మరి అంచేత ఆ సహభావం ఎట్లా కుదురుతుంది అంటే కర్తృభేదం చేత కుదురుతుంది. కర్త్రాదీనాం భేదా జ్ఞేయం. తర్వాత ఇప్పుడు చూడండి ఉదాహరణ చూడు. తత్ర కార్యకారణ ప్రతి నియమ విపర్యయ రూపాయథ. అంటే సహోక్తి అనేటువంటి అలంకారము ఇక్కడ ఉపమేయ భావానికి వివక్ష లేదు, గుణప్రధాన భావానికే వివక్ష అని చెప్పారు. చెబుతూ ఈ సహోక్తి అలంకారానికి మూలము అతిశయోక్తి అవుతుందన్నారు. ఆ అతిశయోక్తి కూడా కార్యకారణ విపర్యయ రూపమైంది లేదా అభేద అధ్యవసాయ రూపమైందేనా అవుతుంది అన్నారు. ఆ అభేదాధ్యవసాయమైనటువంటిది శ్లేష ఆధారంగా ఉంటుంది అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు రెండు రకాలకి ఉదాహరణ చూపిస్తున్నారు. ఇది కార్యకారణ ప్రతినియమ విపర్యయ రూపమైన దానికి శ్లేషభిత్తిక రూపమైన అభేదాధ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి సహోక్తి. ఈ రెండు రకాలకి ఉదాహరణ చూపిస్తున్నారు. మొదటిది కార్యకారణ ప్రతినియమ విపర్యయ రూపమైన దానికి ఉదాహరణ. నేను దీనికి ఉదాహరణ ఒకసారి అనుకున్నాము. భవదపరాధై సార్ధం సంతాపో వర్ధతే తరాం తస్యాః. ఇక్కడ అతని యొక్క ప్రియుని యొక్క
అపరాధముల వలన ఆమె చాలా సంతాపాన్ని పొందుతోంది. అయితే ఇక్కడ ఏమిటి? ఆమె సంతాపమునకు కారణము అతని అపరాధములు. అంచేత కార్యకారణ భావం ఉంది ఇక్కడ. అయితే ఏం చెబుతున్నాడు? మధ్యలో సార్థం వేశారు. సార్థం అనడం వల్ల ఏమైంది? కార్యకారణంలో ఒకేసారి జరిగినట్టు చెప్పినట్టే. కార్యకారణం మనకి చెప్పారు కదా ఇంతకుముందు అతిశయోక్తి అలంకారంలో, కార్యకారణములు విపర్యయం. విపర్యయం అవడం అంటే పౌర్వాపర్య విపర్యయం కావచ్చు, లేదా రెండు ఒకేసారి ఆ పౌర్వాపర్య విధ్వంసం కావచ్చు. కాబట్టి ఈ కార్యకారణములు ఒకేసారి జరిగినట్టు వర్ణించడం వల్ల సహోక్తి అవుతుందన్నమాట. కార్యకారణములు యొక్క పౌర్వాపర్యము ఎప్పుడైతే దెబ్బతిందో అప్పుడు అతిశయోక్తి అవుతుంది. అంచేత అటువంటి అతిశయోక్తి మూలకమైన సహోక్తి అలంకారం అన్నమాట. ఇక్కడ కేవలం అతిశయోక్తే చెప్పదలిస్తే కార్యకారణ విపర్యయాన్ని చెబితే సరిపోతుంది. అప్పుడు ఈ ఆమె యొక్క సంతాపము సంతాపం వర్ధిల్లింది, లేదా అతని అపరాధములు ఆమె సంతాపము ఒకేసారి వర్ధిల్లినట్టుగా చెప్పాలి. అప్పుడు కార్యకారణ విపర్యం అవుతుంది అలా చెప్పాలంటే. కానీ ఇక్కడ సంతాపం వర్ధిల్లడం ఏం కాదు. నీ సంతాపం వర్ధిల్లింది, అపరాధాలు వర్ధిల్లడం కాదు. నీ అపరాధాలతో పాటుగానే ఆమె సంతాపం వర్ధిల్లింది అన్నాడు. అపరాధం హేతు అసలు. నీ అపరాధాలు కారణంగా ఆమె సంతాపం వర్ధిల్లిందని చెప్పాలి. అలా కాకుండా కార్యంతో పాటుగా కారణం, లేదా కారణంతో పాటుగా కార్యం జరిగినట్టు వర్ణించడం చేత అది అతిశయోక్తి మూలకమైన సహోక్తి అలంకారం అవుతోంది అన్నాడు. భవత అపరాధైస్సార్థం తస్యాహ సంతాపః వర్ధతే తరాం. మిక్కిలి, ఈ తర అనేటువంటిది అతిశయం, మిక్కిలి వృద్ధి చెందుతోంది అని అర్థం. అత్ర అపరాధానాం సంతాపం ప్రతి హేతుత్వేపి. వస్తుతః అపరాధములు ఆమె సంతాపానికి కారణములు, అంటే అది హేతుత్వం వాటికి. అయినప్పటికీ తుల్యకాలత్వేన ఉపనిబంధ, ఒకేసారి జరిగినట్టుగా చెప్పాడు. ఒకేసారిగా జరిగినట్టు చెబితే కార్యకారణముల పౌర్వాపర్య విధ్వంసం జరిగింది. పౌర్వాపర్యం పోయింది. ఒకేసారి జరిగినట్టు చెప్పడం వల్ల కార్యముల పౌర్వాపర్యం దెబ్బతింది. అందుచేత అతిశయోక్తి మూలకమైన సహోక్తి అన్నారు. తర్వాత శ్లేషభిత్తిక అభేదాధ్యవసాయ రూపాయధ. రెండవ రకము మనకి అక్కడ కార్యకారణ విపర్యయ రూప ఒకటిను, రెండోది అధ్యవసాయ రూప అన్నాడు కదా. ఆ అధ్యవసాయం అనేది కూడా శ్లేష ఆధారంగా ఉంటుంది అన్నాడు. దానికి చూపిస్తున్నాడు. ఇప్పుడు ముందు చెప్పిన ఉదాహరణలో కార్యకారణ విపర్యయము ఒకటి, తాత్పర్య అర్థాత్ ఏమిటంటే వాటితో పాటుగా, అంటే నీ అపరాధాలతో పాటుగానే ఆమె సంతాపం వృద్ధి చెందింది అనే దాంట్లో వృద్ధి చెందడం ఉభయత్రా చెప్పినట్టు అవుతుంది. దాంతో పాటు వృద్ధి చెందిందంటే అది కూడా వృద్ధి చెందినట్టే కదా. అందువల్ల ఈ వృద్ధి చెందడం అనేది రెండింటికి సాదృశ్యం అవుతుంది. అలా సాదృశ్యాన్ని భావిస్తే ఉపమాన ఉపమేయ భావము గమ్యమానం అవుతుంది. శబ్దత ఉపమాన ఉపమేయ భావం లేదు. కానీ రెండు ఒకేసారి వృద్ధి చెందే అనడం వల్ల ఏమవుతుంది? వృద్ధి చెందడం అనేది రెండిట్లోనూ సామాన్య ధర్మం అయ్యి, సామాన్య ధర్మం ఉండడం వల్ల రెండింటికి ఉపమాన ఉపమేయ భావము సూచింపబడుతోంది అని కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు శ్లేషభిత్తికి చూపిస్తున్నాడు.
అస్తం భాస్వాన్ ప్రయాతః సహ రిపుభిరయం సంహ్రియంతాం బలాని అని. అస్తం భాస్వాన్ ప్రయాతః సహ రిపుభిః అయం సంహ్రియంతాం బలాని అని. ఇక్కడ రిపుభిః శత్రువులతో బాటుగా, రిపుభిః సహా, సహా అనేది వాడాలి కదా, ఉంది అక్కడ. శత్రువులతో పాటుగా అయం భాస్వాన్, ఈ సూర్యుడు అస్తం ప్రయాతః అంటే అస్తమించాడు. కాబట్టి ఇక సంహ్రియంతాం బలాని, ఇంకా సేనలను ఉపసంహరించండి. ఎందుకంటే శత్రువు మరణిస్తే ఎందుకు సేనలతో పనే ఉంది. అందువల్ల ఆ యుద్ధంలో శత్రువులతో పాటుగా సూర్యుడు అస్తమించాడు. అంటే సాయంకాలం అయింది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ సమయానికి శత్రువులు కూడా మరణించారు. అంచేత శత్రువులతో పాటుగా సూర్యుడు అస్తమించాడు. ఇక సేనలతో పనిలేదు. సేనలు అంతవరకు యుద్ధంలో అటు ఇటు ఉన్నాయి, చెల్లాచెదురుగా ఉన్నాయి. వాటన్నిటిని ఉపసంహరించండి అన్నాడు. ఇక్కడ అస్తం ప్రయాతః అన్నప్పుడు సూర్యుడి విషయంలో అస్తమించడం, దాన్ని మరణించడం అనం కదా. శత్రువుల విషయంలో మరణించడం. లోక వ్యవహారంలో కూడా సూర్యుని సూర్యాస్తమయ సమయం అని అంటాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని. అదే ఎవరైనా మరణించినప్పుడు కూడా అస్తమించారు అని కూడా అంటారు. అంటే ఈ అస్తమించడం అనే పదము శ్లేషతో కూడింది. సూర్యుడి విషయంలో అస్తమించడము, శత్రువుల విషయంలో మరణించడము అనే అర్థం వచ్చిందన్నమాట. అంటే శ్లేషభిత్తిక అయిన అస్తం ఇత్యస్య ఉభయార్థకత్వాత్, ఈ అస్తం అనేటువంటి పదము రెండు అర్థములు కలిగినటువంటి. అంటే కేవలము అస్తమించడము అనేది మనం సూర్యుడు పశ్చిమాచలాన్ని చేరడాన్ని అస్తమించడము అంటాము. శత్రువుల విషయంలో మరణించడము అంటాము. కాబట్టి ఈ రెండు అర్థాలు కూడి ఉండడం చేత ఇది శ్లేషమూలకమైనటువంటి ఏ సహోక్త్యలంకారం అవుతుంది. ఇక్కడ శత్రువులతో పాటు సూర్యుడు అస్తమించాడు అనడం వల్ల ఏమైంది? శత్రువులకి అప్రధానత్వము, సూర్యుడికి ప్రధానత్వము చెప్పినట్టయింది. అంటే తృతీయ దేంతో ఉంటే అది అప్రధానం కదా. అంటే శత్రువులు అప్రధానము, సూర్యుడు ప్రధానము. కానీ వాస్తవాన్ని ఆలోచిస్తే ఏమిటి? యుద్ధంలో శత్రువులు అస్తమించడం ప్రధానం, కానీ సూర్యాస్తమయం జరగడం ప్రధానం కాదు అసలు. అంచేతే అక్కడ రాశాడు వస్తుతః అది విపర్యం కూడా జరగచ్చని. ప్రధాన అప్రధాన భావము విపర్యం కూడా జరగచ్చు అని చెప్పాడు. అంటే ప్రధానముగా చెప్పవలసిన శత్రువుల మరణమేమో ఈ తృతీయ విభక్తి చేర్చడం ద్వారా అప్రధానమైపోయింది. అప్రధానమైన సూర్యాస్తమయం ప్రధానమైపోయింది. ఎందుకంటే ఇక్కడ సూర్యాస్తమయ వర్ణన కాదు కదా, అది శత్రువులు అస్తమించారని ముఖ్యమైన విషయం. అది ప్రధానంగా ఉండాలి వస్తుతః. కాబట్టి వస్తుతః ప్రధానమైన శత్రువుల మరణము తృతీయ విభక్తిని చేర్చడం వల్ల అప్రధానంగా చెప్పినట్టయింది. వస్తుతః ప్రధానమైనటువంటి సూర్యాస్తమయము ప్రధానంగా చెప్పినట్టయింది. అది ప్రధాన అప్రధాన భావం ఇక్కడ మొత్తం మీద దేని చెప్పినా ప్రధాన అప్రధాన భావం ఉంది. అయితే ఉభయులు అస్తమించడము, శబ్దతః అస్తమించడం, దాని అర్థం వేరువేరైనా అస్తమించారు అనేటువంటి ఒకటే క్రియ. అది
ఇద్దరికీ అన్వయించింది కాబట్టి సాదృశ్యం ఉంది. అస్తమించారనేటువంటి క్రియ ఉభయత్ర అన్వయిస్తోంది కాబట్టి దాన్ని సాదృశ్యంగా తీసుకుంటే ఉపమాన ఉపమేయ భావం కూడా గమ్యమానం అవుతోంది. అంటే ఇది శ్లేషభిత్తికమైన అభేదాధ్యవసాయం. అభేదాధ్యవసాయం అంటే ఏమిటి? సూర్యాస్తమయం జరిగింది, శత్రువుల అస్తమయం జరిగింది కదా. అయితే ఈ రెండింటికి ఈ అస్తమించడం అనేది ఉభయత్ర అన్వయించడం ద్వారా అభేదాధ్యవసాయం జరుగుతోందన్నమాట. కాబట్టి ఇది శ్లేషభిత్తికమైన అభేదాధ్యవసాయం కలిగిన సహోక్త్యలంకారం. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏమని వస్తున్నారంటే తద్ అన్యథారూపాయథా. అంటే ఏంటి? ఆ శ్లేషభిత్తికము కాకుండా కూడా అభేదాధ్యవసాయం ఉండి సహోక్త్యలంకారం అవడం అనేది మరొకటి కూడా ఉన్నది, ఇంకో రకంగా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ శ్లేష అనేది ఉండదు. ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో అస్తం అనేది ఉభయత్ర అన్వయించడము, దానికి ఒకటేమో కేవలం అస్తమించడం అని, రెండో దానికి మరణించడం అని రెండు అర్థాలు తీసుకోవడం వల్ల శ్లేషభిత్తిక అయింది. అంటే శ్లేష ఆధారం అయింది అక్కడ. అలా శ్లేష ఆధారంగా లేకుండా కూడా అభేదాధ్యవసాయం ఉండి సహోక్త్యలంకారం ఉండొచ్చు అని చెబుతున్నాడు. కుముదలై సహ సంప్రతి విఘటంతే చక్రవాకమిథునాని. కుముదలై సహ ఆ కలువ రేకులతో పాటుగా చక్ర అవి సంప్రతి ఇప్పుడు విఘటంతే విడిపోతున్నాయి అన్నాడు. అంటే సాయంత్రం అయ్యేసరికి కదా చంద్రోదయానికి కలువలు వికసిస్తాయి. అంటే అంతవరకు ఆ కలువ రేకులు దగ్గరగా ఉన్నాయి. ఆ దగ్గరగా ఉన్నటువంటివి చంద్రుడి యొక్క కాంతికి వికసించే విడిపడ్డాయి అన్నమాట. రేకులు విడిపడ్డాయి. అప్పుడు అది వికసించే వికాసం దాన్ని అంటాం. అప్పుడు సాయంకాలం కనపడక ఆ మిథునములు విడిపోతాయట. తెల్లవారులు అవి మళ్ళీ అరుస్తూ ఉంటాయి తన సహచరుడు కోసం, ప్రియుడి కోసం. రాత్రి అయ్యేసరికి విడిపోతాయి. విడిపోయి తెల్లవారులు అరుస్తాయి మళ్ళీ కలుసుకోవడం కోసం. సరే, అంటే ఇక్కడ ఏమైంది? చక్రవాక మిథునములు విడిపోవడము, కుముద దళములు విడవడం అంటే ఇక్కడ వికసించడము. కుముదలై సంప్రతి విఘటంతే, విఘటనము. సంఘటన అంటే కలవడం కాబట్టి విఘటనం అంటే విడిపోవడం. ఇక్కడ కుముద దళాలు అంతకు ముందు కలిసి దగ్గరగా ఉన్నవి విఘటనం వికసించాయి కాబట్టి విడిపోయాయి. అలాగే అంతవరకు కలిసి ఉన్నటువంటి చక్రవాక మిథునాలు కూడా విడిపోయాయి. ఇక్కడ ఇవి విడిపడటము అవి విడడము ఉపమానమే భావం వల్ల అభేద అధ్యవసాయము జరిగింది. ఇక్కడ శ్లేష ఏమి లేదు. విఘటనం అంటే విడిపోవడం అని అంతే. కాబట్టి విడిపోవడం ఉభయత్ర సమాన ధర్మం అయింది కాబట్టి ఉపమాన ఉపమేయ భావము సూచింపబడుతుంది. ఆ ఉపమాన ఉపమేయ భావం ఉన్నప్పుడే ఈ అధ్యారోపం కూడా జరుగుతుంది. అత్ర విఘటనం సంబంధి భేదాత్ భిన్నం నతు శ్లిష్టం. అది అంటే విఘటనం విడిపోవడము అనేది ఒకటే అర్థం. దానికి దేంతో సంబంధి భేదం అంటే ఒకసారి మనము
కుముద దళములు విడిపోయేయని, ఒకసారి చక్రవాక మిథునములు విడిపోయాయని చెప్పుకుంటే, ఈ విడిపోవడం అనేటువంటిది కుముద దళాలతో సంబంధము, చక్రవాకములతో సంబంధము. కాబట్టి సంబంధి భేదమే తప్ప అర్థభేదం ఇక్కడ ఏమీ లేదు, శ్లేష ఏమీ లేదు అన్నాడు. కాబట్టి శ్లేష మూలం, శ్లేష లేకపోయినప్పటికీ ఈ సహోక్త్యలంకారము చెప్పే అవకాశం ఉంది అని చెప్పి. ఇక్కడ అదే మనకి అభేదాధ్యవసాయం కదా. ఈ అభేదాధ్యవసాయం అనేటువంటి సాధారణంగా ఉపమాన ఉపమేయములకు అభేదాధ్యవసాయం చేస్తాం. కానీ ఇక్కడ ఏమిటంటే ఉపమాన ఉపమేయము అనేది డైరెక్ట్గా లేదు కాబట్టి వాటి మధ్య అభేదాధ్యవసాయం ఏం లేదు. ఉపమాన ఉపమేయములు సూచింపబడతాయి, ఉపమాన ఉపమేయ భావం. అభేదాధ్యవసాయం ఇక్కడ కేవలము ఆ మనం ఏ సాదృశ్య ధర్మాన్ని చెబుతున్నామో అక్కడ. ఇప్పుడు ఎందుకంటే సాదృశ్య ధర్మము అంటే ఒకే ధర్మము చెప్పినట్టు అవ్వాలి కదా. అస్తమించే పై ఉదాహరణలో కూడా అస్తమించాడంటే అస్తమించాడు అనేటువంటి ఒక పదము, అస్తమించడము అనేటువంటిది శబ్దత ఉభయత్ర అన్వయిస్తోంది కాబట్టి అది సాదృశ్య ధర్మంగా తీసుకున్నాం. కానీ అక్కడ శ్లేష వల్ల కానీ పూర్తవదు. ఎందుకంటే సూర్యాస్తమయం వేరు, శత్రువుల అస్తమయం వేరు. అంచేత అక్కడ శ్లేష ఉంది, ఆ శ్లేష వల్ల అస్తమించడం అనే ప్రయోగం ఉభయత్ర అన్వయించింది, సరిపోతుంది. ఇక్కడ కూడా విఘటనము అనేది వస్తుత ఆలోచిస్తే కలువరేకులు విడివడడం వేరు, శ్లేష కాదు. శ్లేష కాకపోయినా విడివడము అనేది ఒకటే అర్థం తీసుకున్నా, కలువరేకులు విడివడడం వేరు, ఈ దంపతులు విడిపోవడం వేరు. చక్రవాక మిథునములు, చక్రవాక దంపతులు కదా మిథునం జంట, అవి విడిపోవడం వేరు. కాబట్టి వస్తుత విడిపోవడం అనేది ఉభయత్ర ఒకే క్రియగా చెప్పినా వస్తుత ఆ రెంటి మధ్య కూడా భేదం ఉంది కాబట్టి అభేదాధ్యవసాయం ఇక్కడ కూడా ఉన్నది అన్నమాట. సరే, ఏతద్ విశేష పరిహారేణ సహోక్తి మాత్రం న అయం అలంకారః యథా. అంటే సహోక్త్యలంకారం అవ్వాలి అంటే, సహోక్తి అలంకారం అవ్వాలి అంటే ఈయన యొక్క అభిప్రాయంలో అది కార్యకారణ పౌర్వాపర్యమై కలిగిందేనా అయి ఉండాలి. అదే కార్యకారణ పౌర్వాపర్య విఘటనం, అదే విధ్వంసం కలిగిందేనా అయి ఉండాలి, లేదా ఈ అభేదాధ్యవసాయ రూపమైన అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఉంటే కానీ సహోచ్చలంకారము కుదరదు అని వీరి ఈ విశేషము కనుక లేకపోతే, ఆ విశేషం కనుక పరిహరించినట్లయితే, అంటే అది లేకుండా చెప్పినట్టయితే, కేవల సహోక్తిని మాత్రమే చెబితే సహోక్త్యలంకారం కాదు అన్నాడు. నాయం అలంకార యథా అనేన సార్థం విహరాంబురాశీ విహరాంబురాశేః తీరేషు తాళీవనమర్మరేషు ద్వీపాంతరానీత లవంగ పుష్పైః అపాకృత స్వేదలవామరుద్భిః. ఇక్కడ అనేన సార్థం, ఇతనితో పాటుగా, ఇక్కడ ఏదో ఒక రాజుగారిని చూపిస్తున్నారు. ఆయన ఇందుమతి స్వయంవరంలో ఒక్కొక్క రాజు గురించి అక్కడ వర్ణించడం ఉంటుంది. ఆ సందర్భంలో అన్నమాట.
కాబట్టి అనేన సార్థం అంటే ఈ రాజుతో పాటు అని అర్థం. తాళీవన మర్మరేషు అంబురాసే స్థీరేషు విహర. ఈ అంటే నీవు నచ్చినట్టయితే ఈయన వివాహం చేసుకుని ఈయనతో పాటు నీవు అక్కడ విహరించవచ్చు అనే ఉద్దేశం. కాబట్టి ఇతనితో పాటు తాళీవన మర్మరేషు, ఏదో తాళీవనం ఆ గాలిగా మర్మరధ్వని వస్తూ ఉంటుంది అనమాట. తాడి చెట్లు, ఆ తాడి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల తాడి వనం అన్నాడు. సముద్రపు ఒడ్డు కాబట్టి అంబురాసేహ తీరేషు, సముద్రపు ఒడ్డు కాబట్టి గాలి బాగా వస్తుంది. ఆ గాలికి ఆ తాటాకులు ఊదానికి ఒకటి తగులుతుంది. అయితే ఆ తాటాకుల మధ్యలో వచ్చే గాలి వల్ల కానీ నీవు విహరించవచ్చు అని ఉద్దేశం. అలాగే ద్వీపాంతరానీత లవంగ పుష్పై, అలాగే ద్వీపాంతరం నుండి తీసుకురాబడినటువంటి లవంగ పువ్వులు అవి కలిగినటువంటి ఆ పువ్వులతో కలిగిన మరుద్భి గాలులు చేత అపాకృత స్వేద లవా అంటే అపాకృత స్వేదలవ అంటే విహరిస్తున్నప్పటికీ శ్రమ ఉంటుంది కాబట్టి చెమట పడుతుంది. ఆ చెమట బిందువులన్నీ కూడా ఈ లవంగముల వాసనతో కూడి ఉన్న గాలుల చేత ఆ స్వేద బిందువులు తొలగింపబడతాయి. అంటే గాలి వీస్తుంది కాబట్టి నీకు చెమట పట్టే అవకాశం లేదు, లేదా చెమట పట్టినా గాలికి ఆ చెమట ఆరిపోతుంది అని ఉద్దేశం. ఆ విధంగా విహరణ ఇక్కడ ఇంటికి ఏమిటంటే రెండు విషయాలు ఏమీ లేవు, కేవలం నువ్వు అతనితో పాటు విహరించవచ్చు అనే. అంచేది కేవలం ఈ సహార్థం ఉన్నంత మాత్రం చేత సహోక్చలంకారం కాదు అన్నాడు. ఇక్కడ సహా ఉంది, ఆ రాజుతో కూడా నీవు విహరించవచ్చు అని. అందువల్ల ఏమిటంటున్నాడు, కేవలం ఇదేమి గుణప్రధాన భావం ఉండడం కానీ లేదా ఔపమ్యం ఉండడం కానీ, అసలు ఔపమ్యము లేదు, కార్యకారణ పౌర్వాపర్యము లేదు, అభేద అధ్యవసాయము లేదు, ఏమి లేదు. ఉడికే ఆయనతో పడుకుని ఇంతకుముందు అనుకున్నాంగా, ఏదో రాముడు సీతతో అడవికి వెళ్ళాడు, సీత రాముడితో అడవికి వెళ్ళింది అన్నట్టు, అంతే. అంటూ అలంకారమే ఉంది, సహా ఉంది. సహా ఉన్నంత మాత్రం చేత అది అలంకారం అయిపోదు. అందుచేత అంటే మినిమం అలంకారంలో మినిమం చమత్కారం ఉండాలి కదా, చమత్కృతి అలంకార అని కదా, అది ప్రాథమిక ధర్మం. అది లేదే కేవలం సహా ఉన్నంత మాత్రం చేత అది సహోక్చలంకారం అనుకోవద్దు అని చెబుతున్నాడు. దీంట్లో కేవలము ఆ చెలికెత్తే వాళ్ళెవరో ఒక్కొక్క రాజు గురించి చెప్పిన సందర్భంలో ఈయన వివాహం చేసుకుంటే ఈయనతో పాటు నువ్వు అక్కడ విహారం చేయొచ్చు అని చెప్పారు, అంతే. ప్రధాన భావం ఉంది అంటే ఏమిటి, ఎప్పుడైతే అతనితో నువ్వు విహరించు అంటే ప్రధానము అయింది. అంత మాత్రము చేత సహోక్చలంకారం పైన చెప్పిన విశేషం ఏదో ఒకటి ఉండాలి. కార్యకారణ ఆ పౌర్వాపర్య విధ్వంసమైనా ఉండాలి, లేదా అభేద అధ్యవసాయమైనా ఉండాలి. అటువంటిదేమీ లేకుండా కేవలం సహార్థం చెప్పినంత మాత్రం చేత అలంకారం సహోక్చలంకారం కాదు. అది కదా, మనం కూడా ఉదాహరణ చెప్పుకున్నాం. పుత్రేణ సహా ఆగత పిత అన్నాడు. పెళ్లికి తండ్రి కొడుకుతో పాటు తండ్రి పెళ్లికి వెళ్ళాడు అనుకోండి, తండ్రి కొడుకుతో పెళ్లికి వెళ్ళాను అన్నాం అనుకోండి, అంత మాత్రం అలంకారం అవుతుందా? అవును. ఇది కూడా అటువంటిది. ఏతాన్యేవ కర్తృసాహిత్యే ఉదాహరణాన్ని కర్మ సాహిత్యే యథా. కర్తృసాహిత్యే ఉదాహరణాన్ని అంటే ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణలో భిన్న కర్తృత్వం అంటే అస్తమించడంలో సూర్యుడు శత్రువులు వేరు వేరు కర్తలు. అలాగే ఇంకోటి
కుముద దళాలు, చక్రవాక మిథునాలు. ఆ? అంటే కర్తలు భిన్నం. అంచేత కర్తృ భిన్న. అది మొదటే చెప్పాడు కదా, శ్లేష ఉంటే ఒకే అర్థము. ఒకే శబ్దానికి రెండు అర్థాలు చెప్పినప్పుడు సహోక్తి అవ్వాలంటే ఇద్దరు కర్తలు ఉంటే ఇద్దరిని ఒకసారి చెప్పాడు అని చెబుతాం. అంచేది ఇద్దరు కర్తలు ఎలా ఉంటుంది, కర్తృభేదం వల్ల సహోక్తి కుదురుతుంది అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఇంకోటి రకం చెబుతున్నాడు, కర్తృ సాహిత్యం కాకుండా కర్మ సాహిత్యానికి చెబుతున్నాడు. ఏతాన్యేవ కర్తృ సాహిత్యే ఉదాహరణ అని పైన చెప్పిన ఉదాహరణలే కర్తృ సాహిత్యానికి ఉదాహరణలు అన్నాడు. కర్మ సాహిత్యానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. కర్మ సాహిత్యే యథా చూపించండి. ద్విజనో మృత్యునాశార్థం యస్యాజౌ తారకామయే చక్రే చక్రాభిధానేన ప్రేష్యేణాప్తమనోరథ. ద్యుజనః మృత్యునాశార్థం యస్య ఆజౌ తారకామయే చక్రే చక్రాభిధానేన ప్రేష్యేణ ఆప్తమనోరథ. ఇక్కడ తారకామయే ఆజౌ అంటే తారకాసురుడు అనేటువంటి రోగము కలిగినటువంటి ఆజవు ఆ యుద్ధంలో ద్యుజన దేవతలు చక్రాభిధానేన ప్రేష్యేణ, చక్రము అనే సేవకుడు అన్నాడు. చక్ర అనే పేరు కలిగినటువంటి ప్రేష్య అంటే సేవకుడు అని అర్థం. అంటే చక్రాభిధానేన ప్రేష్యేణ, చక్ర అనే పేరు కలిగినటువంటి సేవకుని చేత మృత్యునాశార్థం మృత్యువుతో పాటుగా ఆప్త మనోరథ అంటే మనోరథం పొందినటువంటి వాడై, లేదా పొందబడిన మనోరథము కలిగినటువంటి వాడై చక్రే చేయబడ్డారు అంటే, అంటే దేవతలు చేయబడ్డారు అని అర్థం అనుకోండి. ఇక్కడ ద్విజన అని ఏకవచనం ఉండడం చేత చక్రే అని ఏకవచనం ప్రయోగించారు. వ్యవహారంలో అయితే దేవతలు అంటాం కాబట్టి చేయబడ్డారు అని బహువచనంలో తాత్పర్యం అర్థం. అంటే ఏమిటి, తారకాసుర సంహారంతో దేవతలు చాలా ఆనందించారు అన్నాడు. తారకాసుర సంహారం ఆ మృత్యునా ఆప్త మనోరథ, అలాగే చక్రేణ ఆప్త మనోరథ. దేవతలు ఆ చక్రము చేత ఆప్త మనోరథులయ్యారు, మృత్యువు చేత ఆప్త మనోరథులయ్యారు. అత్ర కరోతి క్రియాపేక్షయా యుజనస్య మృత్యోశ్చ కర్మత్వం. చక్రాభిధానేన ఆప్త మనోరథ ద్యుజనః చక్రే ద్యుజనస్య మృత్యోశ్చ కర్మత్వం అన్నారు. కరోతి క్రియాపేక్షయ. ఒక్క నిమిషం ఉండండి. ఏంటంటే
ఇక్కడ సరే, చక్రి అనేది కర్మని ప్రయోగంగా గ్రహిస్తే చేయబడ్డారు అని అర్థం వస్తుంది. ఎవరు చేయబడ్డారు అంటే ఏ విధంగా చేయబడ్డారు? ద్విజనా దేవతలు ఆప్త మనోరథులుగా చేయబడ్డారు. అంటే దేవతలు వారి మనోరథం తీరిందే సంతోషించారు. కాబట్టి చక్రము చేత దేవతలు ఆప్త మనోరథులుగా చేయబడ్డారు అని ప్రయోగిస్తే అని చెప్పినట్టయితే ఇలా ఉంటుంది. కాబట్టి ఈ చక్రేణ అనేది చక్రాభిధానేన ఉంది కదా, అది కర్త అన్నమాట. ఆ ద్విజనులు కర్మ అవుతారు అప్పుడు. చక్రము చేత దేవతలు మనోరథము పొందిన వారుగా చేయబడ్డారు అని తెలుగులో అనుకుంటే, అయితే ఈ చక్రము కరణము కాకుండా కర్తగా అన్నమాట. అంటే కర్తరి ప్రయోగంలోకి మార్చుకుంటే చక్రము దేవతలను ఆప్త మనోరథులుగా చేసింది అని అనుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది? చక్రము దేవతలను ఆప్త మనోరథులుగా చేసింది. చక్రము కర్త అవుతుంది, దేవతలను ద్వితీయ, అది కర్మ అవుతుంది. అంచేత ఈ క్రియ కరోతి క్రియాపేక్షయ ద్విజనస్య కర్మత్వం, అలాగే మృత్యోశ్చ కర్మత్వం. మృత్యువుతో పాటుగా మృత్యువుతో పాటుగా అని చెప్పాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా మృత్యువు కూడా ఆప్త మనోరథుడు అయ్యాడు. ఎందువల్ల? మృత్యు అంటే ఇప్పుడు యముడు అనుకోండి, ఆయనకు కూడా యముడు పనే ఉంది, వీళ్ళ ప్రాణాలు తీయడమే కదా. అంచేత ఆ యుద్ధంలో అనేకులు మరణించారు కాబట్టి ఆయన యముడు యొక్క కోరిక కూడా తీరింది. అంచేత యముడు దేవతలు ఉభయులు ఇక్కడ కర్తలు అనమాట, అది కర్మలు అనమాట. ఏ క్రియ? ఈ కరోతి క్రియ, ఈ చక్రం చేసినటువంటి పని వల్ల అనమాట. అంచేత కరోతి క్రియాపేక్షయ దేవతలు ఆ మృత్యువు కూడా ఆప్త మనోరథులు అయ్యారు. ఇక్కడ పైన కర్తృ సాహిత్యానికి ఉదాహరణ, ఇది కర్మ సాహిత్యానికి ఉదాహరణ. కర్మని ప్రయోగంలో ఉండడం వల్ల ఆ కరోతి క్రియలో కర్మ దేవతలు అవుతారు, చక్రమేమో కర్త అవుతుంది. చక్రం చేయబడ్డారు అంటే చక్రం చేసింది. కర్త మార్చుకుంటే కాబట్టి చక్రం దేవతలను ఆప్త మనోరథులుగా చేసింది అనడం వల్ల ఆ చక్రం కర్త అయ్యి దేవతలు కర్మ అయ్యారు. అంటే దేవతలు మృత్యువు ఇద్దరిని చెప్పడం చేత రెండు కర్మల యొక్క సాహిత్యం, అంటే కర్మ సాహిత్యానికి ఇది ఉదాహరణ. తర్వాత ఇంచ మాలయాపి భవంతి దృశ్యతే. ఈ భవంతి అనేది స్త్రీలింగంలో శత్రంతో మీద స్త్రీలింగం ప్రయోగం. అది ఈ అలంకారము సహోక్తి అనే ఇయం, ఈ అలంకారం స్త్రీలింగం కాబట్టి ఆ ఇయం భవంతి అని పెట్టారు అన్నమాట. మాలయ అంటే మాలా సహోక్తి అలంకారం కూడా అవ్వచ్చు, అలా కూడా ఉంటుంది. ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకైః సార్ధం ముఖైనామితం భూపానాం జనకాలితం వైదేహ్యా మనసా సమంచ సహసా కృష్టం తతో భార్గవ ప్రౌఢాహంకృతి
కందలేన చ సమం భగ్నం తదైషం ధనుః. అది ఐషం ధనుః తత్ ఐషం ధనుః భగ్నం. ఆ ఈశ్వరుని ధనుస్సు ఈ ఏ? ఇక్కడ అంటే అది ప్రధాన వాక్యం అనుకుంటే శివుని విల్లు విరిచాడు కాబట్టి రాముడు ఆ సందర్భంలో అనమాట. కాబట్టి ఆ ఈశ్వరుని ధనుస్సు భగ్నమైంది అని చెబుతూ ఏమేమిటి విశేషాలు జరిగాయో చెబుతున్నాడు. ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకై. ఆ విశ్వామిత్రుడిగమో రోమాంచనం జరిగింది. ఆ అంచేత ఆ సందర్భంలో జరిగినవన్నీ చెబుతున్నాడు. వరుసకు అన్నిటినీ చెప్పడం వల్ల ఇది మాలా అవుతుంది అనమాట. సహోక్తిలో మాలా సహోక్తి అనమాట. మొదటిది ఏం చెప్పాడంటే కౌశికస్య పులకై పులకై సమం సహా ఉంది. సహా ఉత్క్షిప్తం అంటే ఆ ధనుస్సును ఎలా పైకి లేపాడు అనుకోండి. అది ఎట్లాగా దాంతో పాటుగా ఏం జరిగింది అంటే ఈయన యొక్క విశ్వామిత్రుడికి రోమాంచనం జరిగింది. రోమాలు పైకి లేచి నెక్కబొడుచుకున్నాయని చెప్తారు కదా, అంచేత ఉక్షిప్తం అని చెప్పారు ఇక్కడ. దాంతో పాటుగా అన్నమాట ఈయనకి రోమాంచనం జరిగింది. అలాగే భూపానాం సంశయధియా జనకస్య సంశయధియా సాకం సమాస్ఫాలితం. రెండవది పైగా సార్థం ముఖై నామితం భూపాన. అతడు ఎప్పుడైతే ఆ విల్లు రాముడు విల్లు పైకెత్తాడో మిగతా రాజులు ఆ పని చేయలేకపోయారు కాబట్టి వాళ్ళ యొక్క ముఖాలన్నీ అవనతములయ్యాయి. కాబట్టి ముఖములతో పాటుగా అప్రధానము తృతీయలో ఉంటుంది. దానికి సార్థమనో సాకమనో సహానో వాడతారు. అంచేత మిగతా రాజుల యొక్క ముఖై సహా నామితం ఉంచబడింది. అలాగే అంటే మనం విల్లు వంచి ఇది కట్టాలి కదా, దానికి నారి బిగించాలి కదా తాడు. అంచేత ఆ ధనుస్సు వంచబడడంతో పాటుగా వాళ్ళ యొక్క ముఖాలు కూడా వంచబడ్డాయి అన్నమాట. జనకస్య సంశయధియా సాకం సమాస్ఫాలితం. అది అల్లెతాడు బిగించాక, అల్లెతాడు అంటుంటారు ఆ ధనుస్సు కట్టే దాడిని, ఆ బిగించాక టైట్గా సరిపోయిందో లేదో అని ఓసారి ఇలా లాగి చూస్తారు. మీటడం వీణ తీగలు ఇలా గోరుతో మీటినట్టుగా ఆ అల్లెత్రాడును కూడా మీటుతారన్నమాట. ఈ మీటడం అనేటువంటిది ఆ జనక మహారాజు యొక్క సంశయ బుద్ధి. ఎత్తగలడా లేదా అని సంశయం. అసలు ఇంతమంది వచ్చారు రాజులు, ఎవడైనా దీన్ని ఎత్తగలడా లేడా అని ఆయనకి బుద్ధిలో సంశయం ఉంది. కాబట్టి ఎప్పుడైతే రాముడు ఈ అల్లెత్రాడు బిగించి ఆ త్రాడు మీటాడో, ఈ త్రాడు మీటడము ఆయన బుద్ధి మీటడము అనమాట, రెండు ఓసారి జరిగాయి అనమాట. అంచేత జనక మహారాజు యొక్క ఆ సంశయ బుద్ధి ఏదైతే ఉందో దానితో పాటుగా ఇక్కడ ధనుసు మీటబడింది అనమాట. వైదేహ్య మనసా సమంచ సహసా కృష్ణం. అలాగే అదేం చేయాలి, వెనక్కి ధనుస్సులో బాణము సంధించినప్పుడు ఆ అల్లెత్రాడుని ఆ బాణం పెట్టి బాగా వెనక్కి లాగుతారు. ఎంత వెనక్కి లాగి వదిలితే అంత దూరం వెళుతుందని కదా. అందుచేత ఆకర్షణం అంటే ఆ ధనుస్సుకు బిగించినటువంటి అల్లెతాడుని పట్టి లాగడం. ఇక్కడ అల్లెతాడును బట్టి లాగడంతో పాటు సీత యొక్క మనస్సును కూడా లాగేశాడు ఆయన శ్రీరామచంద్రుడు. వైదేహ్య మనసా సమం చ
సహసా ఆకృష్టం. సహసా ఆకృష్టం. ఆవిడ మనస్సుతో పాటుగా ఇక్కడ ఆ తాడు ఆకర్షించలాగాడు. తతః అనంతరం భార్గవ ప్రౌఢాహం కృతి కందలేన చ సమం భగ్నం తదైషం ధను. పరశురాముని యొక్క అహంకారం భగ్నమైనట్లుగా, ఆ అహంకారం అహంకార ఆ విల్లు విరిగింది, పరశురాముడి అహంకారం కూడా భగ్నమైంది. ఈ విధంగా ఇక్కడ ఈ సార్ధం సహోక్తిలో అనేక సహోక్తులు చెప్పారు. మొత్తం ఆయన విల్లు ఆ ధనుస్సు పైకెత్తి వాడు బిగించి ఆ శరసంధానం చేసి అనే చేసేసరికి ఆ విల్లు విరిగిపోయింది. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా ఈ సహోక్తులు వరుసకు చెప్పుకొచ్చాడు. ఆయన విల్లు ఎక్కుపెట్టేటప్పుడు ఆ విశ్వామిత్రుడి రోమాంచనంతో పాటుగా ఇక్కడ ఉత్క్షిప్తం విల్లు ఎత్తబడింది. అలాగే అక్కడ విల్లు వంచడము ఈ మిగతా రాజుల యొక్క ముఖాలతో పాటుగా విల్లు వంచబడింది. ఈ ఉక్షిప్తం, నామితం, సమాస్ఫాలితం, ఆకృష్టం, భగ్నం ధనుహు అనమాట. ఈ ధనుహు అనే దానికి ఇవన్నీ విశేషణాలే. ధనుహు ఉక్షిప్తం, ధనుహు నామితం, ధనుహు సమాస్ఫాలితం, ధనుహు ఆకృష్టం, చివరిలో ధనుహు భగ్నం. ఈ వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సహోక్తి చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆ విశ్వామిత్రుడి రోమములతో పాటుగా రోమములు ఉక్షిప్తములయ్యాయి. అంచేత రోమములతో పాటుగా ధనుస్సు ఉక్షిప్తమైంది. అలాగే ఇతర రాజుల యొక్క ముఖాలతో పాటుగా ధనుస్సు వంచబడింది. జనక మహారాజు యొక్క సందేహ బుద్ధితో పాటుగా ధనుస్సు వేటబడింది. జానకి యొక్క మనస్సుతో పాటుగా అదేమిటది ఆ నారి ధనుస్సు లాగబడి ఆకర్షింపబడింది. పరశురాముని అహంకారంతో పాటుగా ధనుస్సు భగ్నమైంది. ఇలా చెప్పినప్పుడు ఏమవుతోంది? సహోక్తులు అనేకం చెప్పాడు కాబట్టి ఇది మాలా సహోక్త్యలంకారము అని అనవచ్చు అన్నమాట. ఇక్కడితోటి ఇవాళ పాఠం ముగిద్దాము. రేపు వినోక్త్యలంకారం. సహోక్తి, వినోక్తి. సహోక్తి అంటే కూడా జరిగింది, వినోక్తి అంటే లేనటువంటిది అని అర్థం. కూడా ఉన్నది, కూడా లేనిది. అయ్యా ఇక్కడికి ఆపుదామండి. కట్టిరా గురుగారు, ఈ శ్లోకం ఎందులోదండి? ఉత్క్షిప్తం సహ కౌశిక శ్లోకం ఎందులోదో మరి ఎక్కడైనా ఇచ్చారు లేదో. దీంట్లో వ్యాఖ్యానాలు కూడా ఎందులో ఉందో ఏం చెప్పలేదు. అంటే ఎందులోది అవ్వచ్చు, లేదా ఆయన స్వతంత్రంగా రాసిన కూడా ఉండొచ్చు. ఉదాహరణలు ఎందులోదో ఇక్కడ ఎక్కడ చెప్పలేదు, కానీ శ్లోకం మాత్రం బాగుంది. ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకైః సార్థం ముఖైః నామితం భూపానాం జనకస్య సంశయధియా సాకం సమస్పాలితం వైదేహ్యా మనసా సమంచ సహసా కృష్టం తతో భార్గవ ప్రౌఢాహం కృతి కందలేన చ సమం భగ్నం తదైషం ధనుః. సరే, ఇక్కడితో ముగిస్తున్నాను. అనంతకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళారు?
ఆన్ మరి ఆఫ్ చేయాలి, రికార్డింగ్ ఆఫ్ చేయాలి. నేను ఉన్నానండి, ఇక్కడే ఉన్నా. ఉన్నారా? ఆ, మరి మరి ఆపేయండి. అలాగే.